వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోయో టేల్స్. ఈరోజు మన వెయిట్ లాస్లో వైట్ రైస్కి రీప్లేస్మెంట్గా మనం ఎక్కువ యూజ్ చేసే చపాతీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చపాతీలు చేయడం అందరికీ వచ్చు, ఇందులో కొత్తగా ఏముంది అనుకోవచ్చు చాలామంది. కానీ చాలామందికి వెయిట్ లాస్లో చపాతీలు ఆయిల్ లేకుండా సాల్ట్ లేకుండా ఎలా చేసుకోవాలో తెలీదు. ఇంకా చాలామందికి కూడా చపాతీలు చేసేటప్పుడు చాలా గట్టిగా వచ్చేస్తాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నేను చపాతీలు ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనకు కావాల్సినంత గోధుమ పిండిని ఒక ప్లేట్లో వేసుకొని అందులో మనకు తగినంత వాటర్ వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. మనకి పిండి మెత్తగా ఎలా వస్తుందంటే మనం వాటర్ క్వాంటిటీ ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మరీ ఎక్కువగా కాదు, కొంచెం మనకి మెత్తగా వచ్చేటట్టు వాటర్ వేసుకొని మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి చపాతీ అంత మెత్తగా వస్తుంది. ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఇక్కడ ఎంత మెత్తగా వచ్చిందో. సో పిండిని అలా కలిపేసుకొని మూత పెట్టుకొని కాసేపు అయితే రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చపాతీ ముద్దనైతే మనము చిన్న చిన్న ఉండలుగా అయితే చేసేసుకోవాలి. ఎన్ని చపాతీలు కావాలో దానికి తగినట్టు ఉండలుగా చేసేసుకొని రౌండ్గా మనము చుట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ బాల్స్ని మనము పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా అయితే ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ చపాతీలాగా మనం చక్కగా ఒత్తేసుకోవాలి. మరీ పల్చగా ఒత్తుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం మందంగా ఉంటే మనకి చపాతీలు బాగా పొంగుతాయి. మరీ పల్చగా చేసేస్తే అప్పుడల్లా వచ్చేసి తినడానికి అంత కన్వీనియంట్గా ఉండదు. సో ఆ మందంలో చపాతీలు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కానీ ఏమీ వేయకుండానే చపాతీని రెండు వైపులా కాల్చుకోవచ్చు. చాలామందికి డౌట్ వస్తుంది ఇలా చేస్తే చపాతీలు పొంగుతాయా అని. చూస్తున్నారు కదా ఇక్కడ చపాతీలు మనం ఆయిల్ వేయకపోయినా సాల్ట్ వేయకపోయినా ఎంత బాగా పొంగుతున్నాయో. సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. సో ఈ రోజుకైతే ఇదే మన రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.